యజ్ఞం యొక్క విశిష్టతను గూర్చి శ్రీకృష్ణ భగవానుడు ఈ శ్లోకాల ద్వారా చెప్తున్నారు. 10వ శ్లోకము. సహయజ్ఞ ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిశ్వద్వం ఏషవోస్త్విష్ట్వ కామధుక్. భావం. సృష్టి ఆరంభంలో యజ్ఞంతో పాటు జీవులను సృష్టించిన భగవంతుడు ఇలా అన్నారు: యజ్ఞము ద్వారా మీ అభివృద్ధి జరుగుతుంది, అలాగే మీ కోరికలన్నింటినీ అది తీరుస్తుంది. జీవులను సృష్టించేటప్పుడే భగవంతునికి తెలుసు ఇంద్రియ విషయాలకై సుఖాల కోసం తాపత్రయపడుతూ దుఃఖానికి లోనవుతారు అని. అందుకే భౌతిక సుఖాల నుండి భగవంతుని వైపు మళ్ళడానికి పద్ధతులను కూడా చెప్తున్నారు. యజ్ఞము అంటే వేదాలలో చెప్పబడిన పంచయజ్ఞాలు మాత్రమే కాదు. కలియుగంలో సేవ చేయడము యజ్ఞమే, భగవంతుని సంకీర్తనలు పాడుకోవడము ఒక యజ్ఞం. భక్తరామదాసు, అన్నమయ్య, త్యాగయ్య లాంటి మహానుభావులు భగవంతునికి సంకీర్తన యజ్ఞంతోనే అర్చించారు. ఈ శ్లోకంలో ప్రజాపతి అనగా ప్రజ అంటే సంతానం అనర్థం. భగవంతుడు తన సంతానములైన అన్ని జీవులను తానే పాలన చేస్తాడు కనుక భగవానుని ప్రజాపతి అని అంటారు. 11వ శ్లోకము. దేవాన్ భావయతానేన తే దేవా భావయంతు వః పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యదః. భావము. యజ్ఞం ద్వారా దేవతలు సంతోషపడతారు. ఇలా మనుషులు దేవతలు ఒకరినొకరి పరస్పర సంతోషంతో అందరికీ శ్రేయస్సు కలుగుతుంది అని భావం. 12వ శ్లోకము. ఇష్టాన్ భోగాన్ హివో దేవా దాస్యంతే యజ్ఞభావితాః తైర్దత్తాన ప్రదాయైభ్యో యో భుంక్తే స్తేన ఏవ సహ. భావం. యజ్ఞ నిర్వహణ ద్వారా దేవతలు మీ జీవితానికి అవసరమైనవి మీరు కోరుకున్న విధంగా తప్పకుండా మీకు ఇస్తారు. కానీ ఎవరైతే దేవతలు ఇచ్చిన వాటిని వారికి అర్పణ చేయకుండా తామే ఆనందిస్తారో వాళ్ళు దొంగలుగా చెప్పబడ్డారు అని భావం. మనిషి అనుభవించే గాలి, వెలుతురు, వర్షము, ఎండ, ప్రకృతిలో లభించే ప్రతీది అన్నీ కూడా భగవంతుని ద్వారా ఆయా దేవతలు ప్రసాదిస్తున్నారు. అలా పొందిన వాటి ద్వారా తినడానికి, సుఖంగా జీవించడానికి కావలసిన వాటిని ఏర్పరచుకుంటున్నారు. ఇంద్రియ భోగాల కోసం అన్నీ తీసుకుంటున్న మనిషి యజ్ఞం ద్వారా దేవతలకు కొంత సమర్పించినా అది భగవంతునికే చెందుతుంది. ఏ యజ్ఞమైనా విష్ణు భగవానుని కోసమే ఉద్దేశించబడింది. ఆయనే యజ్ఞపతి. యజ్ఞ నిర్వహణ కర్మలను పోగొట్టి బంధ విముక్తినిస్తుంది. జై శ్రీకృష్ణ.